పోతున్నావు, నువ్వు ఎక్కడికి పోతున్నావు, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి పోతున్నావు ముందు చెప్పాడు, ఓపెన్ గా ఉన్నాడు, ట్రాన్స్పరెంట్ గా ఉన్నాడు. నువ్వు ఎందుకు చేయలేకపోయావు? నువ్వు వాటిని ఓపెన్ గా డీటెయిల్స్ అని పెట్టచ్చుగా. ఇప్పటికైనా ఏదైనా ఉంటే వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే, లేదా ఫెయిర్ ప్లే ఇది కావాలంటే, ఫెయిర్ ప్లే ఎలాగో ఎక్స్పెక్ట్ చేయలేవు, తప్పించుకోవడానికి ఎప్పుడు ఇదే చేస్తారు. కానీ ప్రజల నుంచి కూడా డిమాండ్ రావాలి, అందరూ మీడియా కూడా డిమాండ్ చేయాలి. శ్వేతపత్రం రిలీజ్ చేయమని, అప్పుడు అడ్వైజర్స్ దీని మీద అప్పుడు తీర్చారు, దాని మీద రిలీజ్ చేయమని ఒకటి. అప్పుడు ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, 14-19 మధ్య ఉన్నారు, కన్సల్టెంట్ల పేరుతో ఎంతమంది ఉన్నారు, అసలు కన్సల్టేషన్ల పేరుతో రిపోర్ట్ల కోసం ఎన్ని వందల కోట్లు తగలబెట్టినారు, అప్పుడు ఇప్పుడు ఎంత పెడుతున్నారు. ప్రతిదానికి డిపిఆర్ తయారు చేయడానికి 100 కోట్లు, 50 కోట్లు. అమరావతిని తిప్పి ఇప్పుడు మేము మాట్లాడుతుంటేనే ఇంతకుముందు తెలిసింది. ఆ రోజు నవనగరాలు అన్నారట, అది ఎక్కడికి పోయినాయో తెలియదు. నవనగరాలు, ఆ నవనగరాల్లో స్పోర్ట్స్ సిటీ ఉండిందట 1500. మరి ఇప్పుడు మళ్ళీ 2500 ఏకర్స్ మళ్ళీ ఇంకొక స్పోర్ట్స్ సిటీ అని అవేమైనాయి. ఆ రిపోర్ట్ తయారు చేయడానికి పే చేసిన 100 కోట్లను ఎవరు ఇవ్వాలి? ఏమీ దానికి ఆన్సర్ లేదు.